సార్ లండన్లో డాక్టర్స్ డిగ్రీ, ఆర్మీలో మెడల్, ఇవి చాలదన్నట్టు పూర్వకాలపు హిప్నాటిజం. బట్ సార్ అతను చాలా నార్మల్ గా ఉండేవాడు. అతను చాలా తెలివైన వాడు. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా ఇతను చాలా నార్మల్ గా ఉన్నాడని అందరూ అనుకునేవాళ్ళు. ఎస్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ కిషోర్ నంద. పేషెంట్ ఈజ్ ఎ డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. నీ రెస్పాన్సిబిలిటీని నాకంట కట్టే ప్రయత్నం చేయకు. హలో, ఆ యువరాణి నిత్యకు ఏదైనా జరగకూడదు జరిగిందనుకో, నువ్వు నీ గార్డియన్షిప్ ని కంటిన్యూ చేయలేవు. చల్లపల్లి సంస్థానం ఆస్తుల మీద ఎలాంటి అధికారం ఉండదు. ఇప్పుడు మీరుంటున్న ఈ ప్యాలెస్, 500 ఎకరాల ల్యాండ్, మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, మీ పెంపుడు కుక్కలు, ఈ వీల్ చైర్తో సహా గవర్నమెంట్కి సరెండర్ చేసి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది మీ గోవాకి. ఈ కేసు సీరియస్నెస్ మీకు అర్థం కావట్లేదు. నిత్య వెళ్ళింది ఒక హంతకుడితో. హంతకుడా? ఒక్కడిని కాదు, నలుగురిని. చల్లపల్లి వారసుల్ని చంపేశాడు, ఒక్క బొట్టు రక్తం కారకుండా. ఈజ్ డేంజరస్. అతనికి నిత్యాకి మధ్య ఎవరైనా వచ్చారంటే మేనమామను చంపే నేరం వాడి మీద మోపండి. నడవరా.
నువ్వు? వినయ్, లాభం లేదు సార్, ఒక్క ఆధారం దొరకలేదు. దొరుకుతుందిరా, దొరకకుండా ఎక్కడికి పోతుంది? నాకు తెలిసినంతగా వాడి గురించి ఇంకెవరికి తెలియదు. ఆ పిలుపుకు మాత్రమే కట్టుబడి ఉంటాడు వినయ్. నిత్య ఒంటరితనానికి తోడవుతాడు. జ్ఞాపకాలకి రంగులద్దుతాడు. తన కలల్లో భాగం పంచుకుంటాడు. వారిది ఆద్యంతాలు లేని ప్రేమవాహిని. సొంతం అనే మాటకు అర్థం అతను. నిత్యకి వరంగా దొరికిన అతని గురించి ఏమని చెప్పను? నిత్యకి సర్వస్వం అతనే. అతనే అనుకోని అతిథి. వినయ్, ఎంత దూరం వెళ్తావో వెళ్ళు. నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను నేను